హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాధురీస్ వరల్డ్. నేను ఇవాళ బ్రెడ్ హల్వా చేస్తున్నానండి. ఇంట్లో చాలా బాగుంటుంది టేస్టీగా. అయితే దీనికి ఫస్ట్గా ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకోవాలి. తర్వాత ఒక మిల్క్ 1/2 లీటర్ ప్యాకెట్, ఇంకా డ్రై ఫ్రూట్స్, షుగరు, ఇలాచీ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ బ్రెడ్ తీసేసుకొని సైడ్స్ కట్ చేసేసి ఒక బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలండి. తర్వాత బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ని. తర్వాత వేరే బాండి తీసుకొని నేను ఒక బ్రెడ్ ప్యాకెట్కి 2 టీ గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేసుకున్నానండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి షుగర్ సిరప్ చేసుకుంటున్నాను. అడుగంటుకోకుండా బాగా కలుపుకోవాలండి, లేదంటే కొంచెం చక్కెర అంటుకుంటుంది. అట్లా అది తీగ పాకం రావాలండి. లైట్గా, ఎక్కువ పాకం వచ్చేలా కాదు, చూసుకుంటుండాలి. షుగర్ అయితే కరుగుతుంది. ఇంకా వైపు అయితే నేను మిల్క్ని బాయిల్ చేసుకుంటున్నానండి. ఒక ప్యాకెట్ పోసాను. ఇంకా వాటర్ ఏం మిక్స్ చేయలేదు. కొంచెం చిక్కగానే ఉండాలి. బాగా కొంచెం ఇనికేలా కాగబెట్టుకోవాలండి. అయితే లైట్గా తీగ పాకం వచ్చినాక ఇంక ఈ బ్రెడ్ పీసెస్ని నేను షుగర్ సిరప్లో వేసానండి. బాగా కలుపుకోవాలి. కొంచెం పాకుండా ఒక రకంగా లైట్గానే అట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఆ షుగర్ సిరప్ అంతా ఈ బ్రెడ్ పీసెస్ని బాగా పట్టుకునేలాగా ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత పాలు కాగాక దీంట్లోనే వచ్చేసి ఆ మిల్క్ని కానీ మనం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పాలను కానీ అయితే ఎక్కువగా తిప్పకూడదండి, కొంచెం లైట్గానే తిప్పాలి. ఎక్కువగా తిప్పినట్లయితే ఇరిగిపోతాయండి పీసెస్. అందుకని అది మళ్ళీ మెత్తగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. కొంచెం లైట్గా పీసెస్ లాగా ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఇంకా పాలు కానీ నేనైతే మొత్తం పోసాను. 1/2 లీటర్ మిల్క్ సరిపడాయి అనమాట. స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంతేనండి, పాలు కానీ పోసేసి బాగా కలుపుకొని ఇంక ఇలా ఫైనల్గా వచ్చేసి ఇలాచీ దంచి వేసేసుకోవటమేను. ఇలాచీ వేసి కొంచెం లైట్గా కలుపుకొని ఇంకా మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కానీ యాడ్ చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది బాగా నచ్చుతుంది. మా ఇంట్లో అందరం తిన్నాము, బాగానే ఉన్నిందండి టేస్ట్. అయితే దీన్ని వెంటనే కాకుండా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ స్వీట్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.